ములక్కాయకి ఇలా నట్స్ పేస్ట్ యాడ్ చేసి కర్రీ చేసి ములక్కాయ గ్రేవీ కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు, జీడిపప్పు, ధనియాలు వీటిని దోరగా వేపుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ సరిపడా వేయండి. దీంట్లోకి పోపు దినుసులు వేసుకొని దోరగా వేపుకోండి. తర్వాత ఇందులోకి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని నూనెలో ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మంచిగా కడుక్కున్నటువంటి ములక్కాయల్ని అందులో వేసి నూనెలోనే ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. పసుపుని వేసి ఒక 2 మినిట్స్ కలిగి తిప్పండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి ములక్కాయలు. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అందులోనే ఫ్రై చేయండి. ములక్కాయలకి ఈ మసాలా అంతా మంచిగా పడుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ మగ్గడానికి మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి మధ్య మధ్యలో మూత తీసుకొని కలిగి తిప్పుకొని తర్వాత దీంట్లోకి టమాటాని యాడ్ చేద్దాం. టమాటాని కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని టమాటాలని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలిగి తిప్పుతూ ఉండండి. ఇదిగో టమాటాలన్నీ మనకి మగ్గిపోతున్నాయి కదా, ములక్కాయలు కూడా వాటితో పాటే మగ్గుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే మొదటగా తయారు చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా కలిగి తిప్పుకొని దాంట్లోనే సరిపడా కారం వేసుకొని మంచిగా కలిగి తిప్పుకోండి. ఇలా కలిగి తిప్పేసుకొని ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ దీన్ని కారం మంచిగా ములక్కాయలన్నిటికీ పడుతుందండి. అలాగే మనం వేసుకున్న గ్రేవీ కూడా మంచిగా పడుతుంది. తర్వాత మూత తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకోవాలండి. సరిపడా వాటర్ పోసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఇవి కూడా ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ ములక్కాయలు కూడా మంచిగా మగ్గిపోతాయండి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి కలిగి తిప్పుకుంటూ ఉంటే ములక్కాయలన్నీ మంచి ఫ్లేవర్ తోటి స్మెల్ వస్తుందండి. చూడండి, నూనె కూడా మంచిగా పైకి తేలింది కదండి. మంచిగా బాయిల్ అయిపోయిందండి. మన గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లోకి కొంచెం ఫైనల్గా కొత్తిమీరని కొంచెం చల్లేసుకుందాము. చల్లి ఒక్క నిమిషం అట్లా తిప్పేసేయండి. అంతేనండి, మన టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది.